మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో తెచ్చినటువంటి సీట్ల పెంపు ప్రహసనం కుట్ర ఘోరంగా విఫలమైంది. దీని తర్వాత ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి కూటమి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నారు. పనిలో పని వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఏం సాధించారని సవాళ్ళు విసురుతున్నారు. కానీ ఇందులో అసలు ఏముంది? విధియనాడు బయటపడని చంద్రుడు తదేనాడు తానే కనపడతాడని అంటుంటారు. విధియనాడు కనపడకపోతే దాచేస్తే దాగని సత్యం అని శ్రీశ్రీ దాన్ని అంటాడు కవితాత్మకంగా. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఒక 14 ప్రశ్నలు విడుదల చేసింది. ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అంటారు కదా మన ఆధునిక మీడియాలో. ఈ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ FAQs విడుదల చేసింది. ఇది చూస్తే నిజంగా డీలిమిటేషన్కు, పునర్విభజనకు, మహిళా బిల్లుకు అసలు ఏమైనా సంబంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. కేవలము సీట్లు పెంచడానికే తెచ్చాము, జనాభా లెక్కలు లేట్ అవుతాయి కాబట్టి తెచ్చామని ఇందులో స్పష్టంగా చెప్పారు. నేను మళ్ళీ చెప్పడం కాకుండా మీకు అందులో ఉన్న విషయాలే చెప్తాను, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. సీట్ల పెంపు ప్రక్రియ ఇది మహిళల రిజర్వేషన్తోనే ముడిపడింది అన్నది ఇందులో అది కాదు అసలు సమస్య. అలాగే ప్రజా ప్రాతినిధ్యంలో హెచ్చు తగ్గులున్నాయి. ఉదాహరణకు హోంమంత్రి అమిత్ షా అన్నారు, చేవేళ్ల నియోజకవర్గం దేశంలోనే పెద్దది, ఇంకా అక్కడ ఓటు హక్కుకి ఏముంటుంది. సో 1 ఓటర్ 1 వాల్యూ, అందరికీ ఒకే విలువ ఉండాలంటే నియోజకవర్గాల్లో పునర్విభజన జరపాలని ఆయన సభలో చెప్పారు, ఇందులో కూడా చెప్పారు. మరి అటువంటిప్పుడు ఎందుకు దానికి మహిళా రిజర్వేషన్ ఎందుకు బిల్లు పెట్టారు? మీరు డీలిమిటేషన్, పునర్విభజన దీని మీద చర్చించుండాల్సింది కదా. కాబట్టి ఈ FAQs తనను తానే ప్రభుత్వం బయట పెట్టుకున్న ఈ FAQs మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, బిల్లులు ఎందుకు తెచ్చారు? ఏంటి ఆ బిల్లులు అంటే 3 బిల్లులు. మొదటిదేమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ 131వ సవరణ బిల్లు, పునర్విభజన 2026 బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల బిల్లు. వై వర్ దీస్ 3 bills బ్రాట్ అట్ దిస్ పాయింట్? ఈ బిల్లులను ఈ సమయంలోనే ఎందుకు తెచ్చారంటే ఇంకా ఎన్నికలు జరుగుతుండగా మధ్యలో కోడ్ ఆఫ్ కాండక్ట్లు ఇవన్నీ ఉన్నప్పుడు. సో దీన్ని నారీ శక్తి అభియాన్ అనేదాన్ని 2026 తర్వాత చేసే జనాభా లెక్కల ఆధారంగా పెంచాలి అనేది అసలు బిల్లు. అది ఇందులో కూడా చెప్తున్నారు. ది నారీ శక్తి వందన్ నియమ్, commonly known as the Women Reservation Act, provides that reservation for women will be implemented based on delimitation after the census conducted post 2026. If the government had waited for the census and subsequent delimitation, women could not have been able to benefit from 33% reservation even in the 2029 general elections, as the census and subsequent delimitation period takes time. Therefore, to ensure timely benefits to half of the population, it was considered necessary to delink the implementation of Act from this కండిషన్. కాబట్టి మొదటి విషయం 2023 చట్టంలో ఉన్న షరతును ఉల్లంఘిస్తున్నారు, డీలింక్ చేశారు. ఇక్కడ లింక్ చేసింది మనం చూస్తున్నాం, డీలింక్ కూడా చేశారు. 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచాలి అన్నది ఆ శాసనంలో ఉంది. ముందు దాన్ని తప్పిస్తాము, అప్పుడే 2029లోనే అమలు చేయాలంటే దాన్ని తప్పించాలి అని. మరి 2021లో జనాభా లెక్కలు ఎందుకు జరపలేదు? అప్పుడు వాయిదా పడితే 2023లోనే జరిపి ఉండాలి కదా. 2023లోనే కదా ఈ శాసనం చేశారు. మీరు శాసనం చేశాకన్నా వేగవంతం చేసి ఉండాల్సింది కదా. ఇప్పుడంతా వాయిదా వేసి కాబట్టి అంటారు. మరి అలా అయితే వాళ్ళకే ఈ ప్రశ్న వచ్చింది, వాట్ వుడ్ హ్యావ్ బీన్ ది బెనిఫిట్స్ of these if these bills had been passed? If passed and approved, 3 bills would have enabled women to receive 33% reservation in the Lok Sabha as early as the అంటే బెనిఫిట్ ఉమెన్కి వచ్చి ఉండేది అని. కానీ అసలు ప్రశ్న అది కదా, ఉమెన్ ఒక్కరే కాదు కదా ఈ పెరుగుదల. వై వాజ్ ది డీలిమిటేషన్ లింక్డ్ విత్ ది నారీ శక్తి వందన్ అభియాన్ అండ్ వై వాజ్ దేర్ ఏ ప్రపోజల్ టు ఇంక్రీజ్ సీట్స్? సో ఎందుకు మీరు ఈ రెండింటిని ముడిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు సీట్లు పెంచాలని ప్రతిపాదన అంటే డీలిమిటేషన్ మీన్స్ ఫైనలైజింగ్ ది బౌండరీ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఉమెన్స్ రిజర్వేషన్. ద లిమిట్ ఆన్ సీట్స్ ఇన్ ది లోక్ సభ వాజ్ సెట్ అట్ 550 in 1976. In 1971 the population of India was 54 crore. Today it is 140 crore. Therefore it is important to increase the seats to 850 in the Lok Sabha.
దిస్ వుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ టు పీపుల్. మీరు చూడండి చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వం చెప్తున్న మాట. 1971లో జనాభా 54 కోట్లు మాత్రమే ఉంది, ఇప్పుడేమో 140 కోట్లు ఉంది. మరి వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం కల్పించాలి కదా, కాబట్టి అది చేయాలంటే సీట్లను 534, అప్పుడు 550 నుంచి 850కి పెంచాలి. దిస్ వుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ పార్లమెంట్. అంటే అలా చేస్తేనే ప్రజల ప్రాతినిధ్యం. ఇక్కడ మహిళలు ఏమీ కాదు, ఇది ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన అంశం కూడా కాదు. Was there any attempt to modify the Delimitation Act for political advantage? Would ongoing state elections be affected? No changes were made to the proposed Delimitation Act. The existing legal framework remains intact and any recommendation ఇది సరే అంటే ఈ ఎన్నికలకు ఏం వర్తించదు, తర్వాతే వర్తిస్తుంది అని ఒక సమర్థించుకుంటున్నారు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియకు పార్లమెంట్ ద్వారా జరగాల్సిందని దాన్ని పక్కన పెట్టడం అన్నది ఉల్లంఘించడమే కదా. అసలు డీలిమిటేషన్ జనాభా లెక్కల నుంచి సపరేట్ చేయడం. వాట్ వాజ్ ది రేషనల్ బిహైండ్ ఇంక్రీజింగ్ లోక్సభ సీట్స్ టు 850? సీట్లు 850కి పెంచడానికి తర్కం, లాజిక్ ఏంటి? ద ప్రపోజల్ వాజ్ బేస్డ్ ఆన్ ఏ ప్రపోర్షనల్ ఎక్స్పాన్షన్ అప్రోచ్. ఏ యూనిఫామ్ 50% ఇంక్రీజ్ ఇన్ సీట్స్ వుడ్ మెయింటైన్ ది ప్రపోర్షన్ ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. Applying this principle to the current 543 seats would lead to approximately 815 seats. Therefore, the upper limit on seats was increased to from 850 seats. కాబట్టి 50% పెంచితే ఇంత వస్తుంది, కాబట్టి దీన్ని మేము పై లిమిట్ ఇలా నిర్ణయించాము అని చెప్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏం నష్టం జరగదంటే నో, ఆల్ స్టేట్స్ వుడ్ సీ యూనిఫామ్ 50% ఇంక్రీజ్ ఇన్ సీట్స్. సదరన్ స్టేట్స్ వుడ్ నాట్ ఫేస్ ఎనీ రిడక్షన్ ఇన్ ది రిప్రజెంటేషన్, రాదర్ దేర్ ఓవరాల్ షేర్ వుడ్ రిమైన్ స్టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడు సీట్స్ వుడ్ ఇంక్రీజ్ ప్రపోర్షనట్లీ ఎన్ష్యూరింగ్ నో డిసడ్వాంటేజ్. ది southern states currently have 23.76% seats in Lok Sabha. This would have become 23.87. ఇది మనం చూసిందే. కానీ ఇక్కడ సమస్య ఏంటి? జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెంచాలని మీరు అంటున్నారు. జనాభా పెరుగుదల మేము పెరగకుండా చేశాము, మీ కేంద్రం చెప్పింది కాబట్టి జనాభా తగ్గించడం అవసరమని మేము చేశాము అంటున్నారు. సో జనాభాను బట్టి మీరు సీట్లు పెంచుతున్నామన్నప్పుడు జనాభాను తగ్గించుకున్నందుకు రాష్ట్రాలు నష్టపోతాయి కదా. ఇది కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో జన నియంత్రణ చేసిన వాళ్ళు అదే ఇక్కడ కీలక ప్రశ్న. ప్రభుత్వం ఇక్కడ చెప్తోంది 140 కోట్ల జనాభా కాబట్టి వాళ్ళకి ప్రాతినిధ్యం కోసం సీట్లు అయితే జనాభా తగ్గించండి, మీకు తగ్గించినందుకు మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని 1971లో ఇచ్చిన హామీ ఏమైపోయినట్టు? రెండవది 23.87 మాత్రమే దక్షిణాదికి ఉంటే ఇంత భాగానికి దాదాపు సగం ఉన్న, ఇక మిగిలినదంతా ఏమైపోతుంది అంటే 77.13% నాన్ దక్షిణేతర ప్రాంతాలే ఉంటాయన్నమాట. ఇన్ని రాష్ట్రాలు ఇంత సంపద ఇంత కృషి చేసి, సో లోక్సభ సీట్లు తెలంగాణలో ఎన్ని పెరుగుతాయి ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో దక్షిణ మొత్తము 195కు పెరుగుతాయి, అందులో ఏమీ దిస్ ఈజ్ ది మోడల్ అని చెప్తున్నారు. వుడ్ స్టేట్స్ దట్ హ్యావ్ కంట్రోల్డ్ పాపులేషన్ గ్రోత్ ఫేస్ ఎనీ డిసడ్వాంటేజ్? ప్రశ్న నో. యాజ్ ది ఇంక్రీజ్ ఇన్ సీట్స్ వాజ్ ప్రపోజ్డ్ యూనిఫామ్లీ అక్రాస్ స్టేట్స్, దేర్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వుడ్ రిమైన్ అన్చేంజ్డ్ ఆర్ స్లైట్లీ ఇంప్రూవ్. ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ప్రపోర్షనేట్ పాపులేషన్ ఎందుకు చెప్తున్నారు మీరు? పాపులేషన్ రిప్రజెంట్ చేయడానికి పెంచుతున్నాం అని అంటే పాపులేషన్కు సీట్లకు లింక్ ఏమో ఒక చోట చూపిస్తున్నారు. అసలు పాపులేషన్ పెరుగుదలను ప్రతిబింబించడానికి సీట్లు పెంచుతున్నామని ఒకవైపు చెప్పుకుంటూ, రెండవ వైపు ప్రపోర్షన్ మారదు అని చెప్తే దీనికి ఏముంది అసలు? వీటి రెండింటికి ఏమన్నా పొంతన కుదురుతుందా? ఇప్పుడు ది రిప్రజెంటేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ బీ ఎఫెక్టెడ్? నో. ద ప్రాసెస్ ఆఫ్ delimitation ensures proportional reservation for SCs, STs. With an expanded house, the number of reserved seats would increase significantly, thereby strengthening their representation. ఇది కూడా అంతే. మీరు జనాభా ప్రకారం వాళ్ళు ఎంతున్నారు, ఎక్కడున్నారు చూసి కదా సీట్లు ఇవ్వాలి. అసలు జనాభా లెక్కలే లేకుండా 2011 ప్రకారమే చేస్తామంటే
అంటే ఒక 15 ఏళ్ల తర్వాత ఎలా న్యాయం జరుగుతుంది? వాళ్ళ జనాభా పెరిగిన చోట, వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట రాకపోవచ్చు కదా. రెండో సీట్లను మీ ఇష్ట ప్రకారం మార్చవచ్చు కదా. ఎస్సీ ఎస్టీల జనాభాను ఖచ్చితంగా అంచనా వేసి చేయాలి కదా. బట్ ప్రభుత్వం ఇచ్చిన ఎఫ్ఏక్యూస్లోనే లొసుగులన్నీ ఉన్నాయి. Why was there no separate quota for Muslim women within the reservation framework? The Constitution of India does not provide for reservation based on religion. సో లేదని ఎవరు కానీ ఎస్సీ ముస్లిమ్స్లో బీసీలు ఇప్పుడు తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళలో దాదాపు 80-90% వెనుకబడిన వర్గాల నుంచే వచ్చారు కదా. వై వాజ్ ఉమెన్స్ రిజర్వేషన్ నాట్ ఇంప్లిమెంటెడ్? ఇది 2024 జనరల్ ఎలక్షన్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రశ్న ఎదురవుతుంది వాళ్ళకి ప్రతి చోట. సో వాళ్ళే వేసుకుని వాళ్ళే జవాబు చెప్తున్నారు. ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్ రిక్వైర్స్ డీలిమిటేషన్ ఆఫ్ సీట్స్. డీలిమిటేషన్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ కన్సల్టేటివ్ ప్రాసెస్. చూడండి, ఇదే వినండి జాగ్రత్తగా. Implementing reservation requires delimitation of seats. Delimitation is an extensive consultative process. It takes about 2 years to complete delimitation. Therefore, these big bills were brought in the parliament for implementing women's reservation. అంటే ఏంటండి ఇది? పునర్విభజన డీలిమిటేషన్ అనేది చాలా సుదీర్ఘ ప్రక్రియ, చాలా సంప్రదింపులు జరపాలి, దానికి 2-3 ఏళ్ళు పడుతుంది. 2-3 ఏళ్ళు పడుతుంది అన్నప్పుడు మీరు 2023లో బిల్లు ఆమోదించారు. అసలు మీరు అధికారంలోకి 2014లో వచ్చారు. 2010లోనే బిల్లు ఆమోదం పొందింది. ఎందుకు దాన్ని మీరు అమలు చేయలేదు అప్పుడు? పోనీ ఇప్పుడైనా ఈ 2 ఏళ్ళు చేస్తుండొచ్చు కదా. 2021లో 20లో కరోనా అనుకుందాం, 21, 22, 23, 24, 25 ఇప్పుడంతా ఎందుకు మీరు చేయలేదు? అంటే కావాలని ఇప్పుడు కూడా చేసేదానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు తప్పనిసరి 26, 27లో పెడుతున్నారు, కానీ దానికి కూడా విలువ ఉండదు, ఎందుకంటే ఆ లెక్కన మీరు చెయ్యరు కాబట్టి. సో కన్సల్టేషన్, ఏం కన్సల్టేషన్ చేశారు? ఎవరితో చేశారు? ఏ ప్రతిపక్షాలతో చేశారు? ఏ రాజ్యాంగ నిపుణులతో చేశారు? మీరు గూడు పుట్టానిలాగా చేసుకున్నారు. అందువల్ల ఈ 12, ఇంకా 13, 14 ఏమో ఎందుకు మీరు ఈ యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాలు పెట్టాలంటే అది కూడా తీసుకురావాలి కదా, ఇట్లా ఏదో పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఒక ప్రశ్న. కాబట్టి చాలా స్పష్టంగా సీట్లు పెంచుకోవడానికి తెచ్చారు, జనాభా లెక్కలు ఆలస్యం చేశారు. మూడోది, ఇందులో లేనిది వాళ్ళు తీసుకుంది, అసలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే హామీలు వాగ్దానాలు చేయకూడదు. కానీ మహిళలను ఆకట్టుకునే పెద్ద వాగ్దానం ఇంతకంటే ఏముంటుంది? ఎన్నికల ఏరే కదా ఇది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇది కుటిలత్వంతో తీసుకొచ్చింది తప్ప ఇది సహృదయంతో రాజ్యాంగబద్ధంగా తెచ్చింది కాదు. ఈ విధంగా జనాభా లెక్కలను జరిపే ప్రక్రియను విలువ లేకుండా చేస్తే, రెండవది సీట్ల నిష్ట ప్రకారం మీరు ముందే నిర్ణయిస్తే ఇంకా ప్రజా ప్రాతినిధ్య సూత్రాలే కుప్పకూలిపోతాయి కదా. ఇందులో మహిళలు అనేవాళ్ళు మైనర్, వాళ్ళ పాత్ర చాలా మైనర్, అది వెనక్కు నెట్టివేయబడింది. సీట్లు పెంచుకోవాలి, ఎక్కడ ఖచ్చితంగా తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచుకోవాలి. దీని ప్రకారం కూడా అంతే కదా మనకు కనిపిస్తుంది. పైగా మీరు పార్లమెంట్ ద్వారా రాజ్యాంగ పద్ధతులు ఎప్పుడైతే చేయలేదో, మీరు నియమించుకున్న వాళ్ళు మీరు చెప్పినట్టే చేస్తారు కదా. అదే కదా జరిగింది ఇప్పుడు. అందుకే 3 దశలు ఇప్పుడు మనం చూడొచ్చు. ఒకటి, ఎన్నికల ముందే ఎన్నికల్లో ఈవీఎంలను ప్రయోగించటం. 2, సర్ ప్రక్రియ ద్వారా లేని ఓట్లు తొలగించడం. ఇప్పుడు మూడోది, అసలు నియోజకవర్గాల స్వరూపమే మార్చేయడం. సో ఇది ఒక పెద్ద రాజకీయం.